పరిశుద్ధ దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రియులారా, దేవాది దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయనకి మించిన శక్తి ఈ భూమి మీద ఏమీ లేదు. ఆది కాండంలో మనకు కనబడుతూ ఉన్నది. ఆది కాండంలో 17వ అధ్యాయము 2వ వచనములో 1వ వచనములో చదివితే, అబ్రహాము 99 ఏండ్ల వాడు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, ఆయనకి మించిన శక్తి ఈ సృష్టిలో లేదు. సమస్త సృష్టి ఆయనదే. ఆయనే సర్వశక్తిమంతు గల దేవుడు. అయితే ద్వితీయోపదేశ కాండములో కొన్ని ఇలా రాయబడి ఉన్నాయి. 18వ అధ్యాయంలో 9వ వచనంలో చూస్తే, 9 నుంచి 12 వచనాలు చూడగలిగితే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు నేర్చుకొనకూడదు అన్నాడండి. మిత్రులారా, దేవుడి జనాంగం ఇశ్రాయేలీలకి చెబుతూ, అక్కడ హేయ కృత్యములు మరొక జనాంగం ఉన్నారు అన్య జనులు, వాళ్ళు చేసే హేయ కృత్యములు అంటే చెడు పనులు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, మనుషులు కల్పించే పద్ధతులు, ఆచారాలు అని అనొచ్చు. లేదంటే మరి నిర్దేశమైన అత్యంత నీచమైనటువంటి పనులు అవి. మనుషుల హృదయాలు, మనుషుల ఆలోచన నుంచి వచ్చినటువంటి మాటలు, పనులు. చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, అవి నువ్వు చేయకూడదు అంటాడు దేవుడు. తన కుమారులైనను తన కుమార్తెనైనా అగ్నిగుండము దాటించువానైనను. అగ్నిగుండాలు దాటిస్తారు కుమారులను. వాళ్ళు శకునాలు చెప్తారు, శోధిగానైనను శోధి చెప్తారు. మేఘ శకునములకు కానీ, మేఘాలు చూసి చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు బట్టి శకునాలు చెప్తారు. సర్ప శకునములకు కానీ, సర్పాలను చూసి శకునాలు చెప్తూ వారినైనను. చెల్లంగి వారినైనా అంటే ఏంటంటే, ఎక్కడో మనిషి బొమ్మను తయారు చేసి మనిషికి ఏవో గుచ్చినట్లు చేస్తే అవతల వ్యక్తి నొప్పి వస్తుందండి అని షెల్లంగి చేతబడులు అంటారు. చేతబడు చేయటం. మాంత్రికునైనను మంత్రాలు చింతకాయలు రాలవు. మాంత్రికులు ఏదో ఉన్నట్టు, ఒక శక్తి ఉన్నట్టు. ఇంద్రజాలకునైనను అలాగే కర్ణ పిశాచి నడుగు వానినైనను అడుగుతారు. కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటారు అనమాట. అలాగే ఇంద్రజాల అంటే ఒక మ్యూజిషియన్స్ లాంటి వారు, దెయ్యముల యొద్ద విచారణ చేయ వారి యొద్దనైనా మీ మధ్య ఉండనీయకూడదు. ఇలాంటివన్నీ లోకములు ఎక్కువగా ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవే కదా, అనేకమైన మూఢనమ్మకాలు ఉన్నాయి, భయంకరమైనటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయండి. వీటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలంటాడు దేవుడు. వీళ్ళు ఏ శక్తులు ఉండవు. షెల్లింగ్ అని, శాతబడిని ఏ శక్తి ఉండదండి. సర్వశక్తి గల దేవుడు ముందు ఈ శక్తులన్నీ ఉండదు. అవి శక్తులు ఉన్నాయని ప్రజల్లో గుర్తింపు కోసం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళ దగ్గర భయపడాలని, మరొక దానికోసం. పిల్లారా, ఇటువంటి వాళ్ళు మనుషులే ఉన్నారు. మనుషులు ఇంకా చాలా చాలా ఉన్నాయి మూఢనమ్మకాలు. అవి చెప్పడానికి చాలా ఉన్నాయి, నీచమైన కార్యాలు అవన్నీ. ఇవి ఎందుకు ఇటువంటివి ఉన్నాయి లోకంలో అంటే, మిత్రులారా, మరి ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం చూస్తే చూడండి, ప్రవక్తయే గాని కళ్ళకనే వాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట చోచక్రియనైన మహత్కార్యమునైనా చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల. ఇతర దేవతలు, దేవుడు ఒకడు, సర్వ సృష్టికర్త ఒకడు, మనుషులందరికీ ఒకడే దేవుడు. అయితే ఇతర దేవతలు చేసుకుంటారు మానవులు. సృష్టిలో ఉన్నటువంటి వాటిని కొన్ని చేసుకుంటారు. మిత్రులారా, అటువంటి వాటిని రమ్మని పిలుస్తారట వాళ్ళు. అతడు నీతో చెప్పిన సూచక్రియని కానీ మహత్య కార్యముని కానీ సమవించినను, అవి ప్రవక్త మాటలైనను కలల కనువాని మాటలైనను వినకూడదు. యాలనగా మీరు మీ దేవుడిని యెహోవాని మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నట్టుకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించున్నాడు. అదండి, మనల్ని పరీక్షించడానికి కోసరమే
అటువంటి వారి మధ్యన మనం ఉండగలుగుతున్నాం ఈరోజు. కాబట్టి ఇవన్నీ మూఢనమ్మకాలు, ఏ శక్తి అందులో ఉండదు. ఇటువంటి భ్రమపరిచే ఆత్మ ఉందని చెప్పాడు. భ్రమపరుస్తారు సూచక్రియలు చేసే విధంగా, లేకపోతే మహత్కార్యాలు మన కంటి ఎదురుగే జరుగుతున్నట్టు కనబడతాయి, కానీ అవి భ్రమపరిచే ఆత్మ. మనం భ్రమపరిచే ఆత్మ, అదొక ఆత్మ, దుష్టాత్మ. కనుక ఆ దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఒకవేళ దాని అందు ఆసక్తి కలిగి మన భ్రమపరిచే ఆత్మను చూసి, మహత్కార్యాలు చూసి, ఆ సూచక్రియలను చూసి మనం మారిపోకూడదండి. అవి భ్రమ మాత్రమే. అసలు శక్తి సృష్టికర్త, అసలైనటువంటి సూచక్రియలు దేవుడు చేయగలడు, అద్భుత కార్యాలు చేయగలడు. ఆయనలో సమస్తము మనకి అద్భుతంగా, మనకి ఆయన యొక్క మేలులు, ఆయన యొక్క మహిమ మనకు కనబడుతుంది వాక్యం ద్వారా, దేవుని వాక్యం, బైబిల్. కాబట్టి మనందరం తొలగిపోకూడదు. ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. విద్యా విహీనులు తొందరగా మూఢ విశ్వాసాలకు వెళ్ళిపోతూ ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనం దృఢ సంకల్పంతో, స్థిరంగా బుద్ధి కలిగి దేవుని వాక్యంతో మనందరం స్థిరపరచుకోవాలి. కనుక మిత్రులారా, ఇవన్నీ ఈ లోకంలో ఉంటాయి. ఎందుకంటే కర్ణపిశాచి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, చిలక పేషెంట్ చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ ఏంటంటే దేవుని విడిచిపెట్టి వేరొక దగ్గరికి వెళ్ళటం. ఇవన్నీ అందులో ఏ శక్తులు ఉండవు. ఏ భ్రమపశ్చాత్తం మాత్రమే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక మీ అందరూ గ్రహించి, తెలుసుకొని ఆ నిత్య జీవానికి సృష్టికర్త ఏర్పరచు ఆ పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి మీ అందరూ చేరుకోగలరని మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ శుభములు, అందరికీ వందనాలండి.